మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అన్వేష్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ కు అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు జరగకుండా కాంగ్రెస్ BLA 2లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 88% పూర్తయిందని 100% పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలో చాలా చురుకుగా చాలా ఉత్సాహంతో ఓటర్లందరూ పాల్గొనడం జరుగుతుంది. దీనిలో BLOలు మరియు కాంగ్రెస్ పార్టీకి జరిగింది. మరి వాటన్నిటినీ కూడా ఒక ఫామ్లో 5 గంటల వరకు, ప్రతిరోజు 5 గంటల వరకు మరి దాన్ని ఫిలప్ చేసి, అంటే వాళ్ళు చేసిన పనిని ఆ ఫామ్ ద్వారా మరి పైన ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్ గారికి, అన్వేష్ రెడ్డి గారికి పంపడం జరుగుతుంది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచే. ఇది మా ఉద్దేశం. ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, మరి ప్రభుత్వ అధికారులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు, ERO గారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మా పార్టీ ఆశించిన స్థాయిలో మేము ఈ ప్రక్రియను ముగిస్తామని. ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదో దాంట్లో ఎవరైతే నిజమైన అర్హులైన ఓటర్లు ఉన్నారో అవి కాపాడ కోసం వార్ రూమ్కి పోయేటటువంటి పరిస్థితి. అంటే నిరంతరం ఒక్కొక్క ఓటు మిస్ కాకుండా ఆ ఓటును కాపాడాలి. లేదా ఏదైనా సమస్య వస్తే ఓటు ఫిల్ చేస్తున్నప్పుడు అప్లోడ్ కాకపోతే వస్తున్నటువంటి సమస్యను కూడా వెంటనే పరిష్కరించడం కోసం కూడా ఇది ఉపయోగపడుతున్న ఒక ఆలోచనతోటి పార్టీ చాలా సీరియస్గా చేస్తూ ఉన్నది. చాలా సంతోషం. అండ్ ఎందుకంటే మొదట్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ అయిపోయి